ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో వెంచర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ 10th పరీక్ష ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ తేదీలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో వాటి గురించి అయితే నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఏపీ 10th ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ తేదీలను అయితే ఏప్రిల్ 24 నుంచి అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏపీ 10వ తరగతి పరీక్ష ఫలితం అందుబాటులోకి వచ్చాయి. బుధవారం 10 గంటలకు విద్యాశాఖ నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మీకైతే స్క్రీన్ మీద చూపిస్తున్నా, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 24వ తేదీ నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చని విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంటే ఈ యొక్క రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు మనకు టైమింగ్ అయితే ఏప్రిల్ 24 నుంచి మే 1 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఒక్కొక్క సబ్జెక్టు ఉంటుంది కదా, రీకౌంటింగ్ కోసం అయితే సబ్జెక్ట్కి 500 అయితే చెల్లించాలి. రీవెరిఫికేషన్కి అయితే సబ్జెక్ట్కి 1000 రూపీస్ చెల్లించాలని చెప్పేసి ఈ యొక్క విద్యాశాఖ విడుదల చేసింది. ఈ యొక్క ఫీజునైతే మనమైతే CFMS యొక్క సైట్లోనే ఫీజులు చెల్లించాలి అని చెప్పేసి అయితే విద్యాశాఖ స్పష్టం చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఫీజు చెల్లించుకున్న ప్రాసెస్ ఏంటంటే మనకి ఏప్రిల్ 24 నుంచి మే 1 రాత్రి 11 గంటల వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మనమైతే ఫీజు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే, మీరు ఏ స్కూల్ అయితే చదివారో ఆ స్కూల్లోకి వెళ్ళి ఆ యొక్క ప్రిన్సిపాల్ని అయితే సందర్శించాల్సి ఉంటుంది. సందర్శించి మీరైతే కనుక ఈ యొక్క ఫీజుని అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.